పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి బంగారం వెండి ధరలు. నేడు బంగారం ధర భారీగా పెరిగింది. ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి బంగారం వెండి ధరలు. 11,770 పెరిగింది బంగారం. 10 గ్రాముల మేలిమి బంగారం 1,78,850 రూపాయలకు చేరుకుంది. అలాగే వెండి సైతం నేడు 25,000 పెరిగింది. దీంతో కిలో వెండి 4,25,000కు చేరుకుంది. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి బంగారం వెండి ధరలు. నేడు బంగారం ధర భారీగా పెరిగింది. ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి బంగారం వెండి ధరలు. 11,770 పెరిగింది బంగారం. 10 గ్రాముల మేలిమి బంగారం 1,78,850 రూపాయలకు చేరుకుంది. అలాగే వెండి సైతం నేడు 25,000 పెరిగింది. దీంతో కిలో వెండి 4,25,000కు చేరుకుంది. పట్టపగ్గాలు లేకుండా బంగారం వెండి ధరలు రాను రాను రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ రోజు ఆల్ టైమ్ హైకి బంగారం వెండి ధరలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. బంగారం అయితే 2 లక్షల దాదాపు చేరుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది. అదేవిధంగా వెండి కూడా 4 లక్షలు దాటేసింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రకారం ఏ విధంగా ఉంది? బంగారం ఆల్ టైమ్ హై రేటు పెరిగింది. చూస్తుండగానే 1,80,000 ఎంసెక్స్ రేట్ అంటే అయితే మీరు రీటైల్ తీసుకుంటే 1,85,000 దాకా వెళ్ళిపోయింది. దాదాపు 1,30,000 నుంచి చెప్తూనే ఉన్నాం బాగా పెరుగుతున్న రేట్లని. సో ఏంటంటే ఇరాన్ వార్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. దాంతో మార్కెట్స్ అన్నీ కూడా ర్యాలీలోకి వస్తున్నాయి. సో బంగారం అయితే లాస్ట్ ఎవ్రీడే 5,000 నుంచి 8,000 మధ్య పెరిగిపోతుంది. కంటిన్యూగా ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూసుకుంటే 5,500 ఔన్స్ దాకా వచ్చింది. ఇంకా 6,000 దాకా కూడా వచ్చేటట్టు ఎక్స్క్యూజ్ 6,000 దాకా వచ్చేటట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,85,000 దాకా ఉంది. సో నెక్స్ట్ 2 lakh దాకా కూడా వెళ్ళొచ్చు అనేది అర్థమవుతుంది. సో 1 lakh ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే 12,000 పెరిగింది. డైరెక్ట్గా ఇది యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న విధానాలకి మార్కెట్ రియాక్షన్ అవుతుంది. అన్సర్టనిటీ మొత్తం వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ క్రియేట్ చేస్తారు ఆయన. దాంతో బంగారం అంతా కూడా పెరిగిపోతుంది. సిల్వర్ కూడా 4,15,000 దాకా వచ్చింది. ఈ గోల్డ్ సిల్వర్ లాస్ట్ ఎవ్రీ డే 20,000 సిల్వర్ ఐఎమ్ సారీ ఎవ్రీడే 20,000 సిల్వర్ వెళ్ళిపోతుంది. రోజు రోజు లాస్ట్ 3 daysలో 3 lakhs ఉంది. ఇప్పుడు 4,15,000 పెరిగింది. అలాగే గోల్డ్ కూడా ఇప్పుడు 1,80,000 నెక్స్ట్ 2 lakh దాకా వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే అసలు నెల రోజులు మొత్తం చూసుకుంటే 10,000 రూపాయల మూవ్మెంట్ రావడానికి 1 month పట్టేది. ఇవాళ ఒక్క రోజులోనే మనకి 10,000 రూపాయల మూవ్మెంట్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కంప్లీట్గా అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. ఏమన్నా ఇరాన్ మీద కనుక వార్ జరిగితే మాత్రం ఇంకా 6,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది గోల్డ్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే డాలర్ని ఎవరు నమ్మట్లేదు. ఆయన చేసే విధి విధానాల మీద అందరికీ కూడా టెన్షన్గానే ఉంది. మార్కెట్ మొత్తం కూడా అంత గందరగోళంగా ఉంది. ఓన్లీ గోల్డ్ సిల్వర్ అనేది సేఫ్ హేవెన్ కింద అందరూ కూడా బయింగ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే గడ్డు సమయాల్లో మార్కెట్ని కాపాడేది సేఫ్ హేవెన్ బంగారం కాబట్టి దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు అన్సర్టనిటీని తగ్గించుకుంటున్నారు. సో దానివల్ల గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో అయితే ఏమైందంటే ఈ మధ్య ఇండియన్స్ కూడా స్మార్ట్ అయిపోయి ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్స్ సిల్వర్ ఈటీఎఫ్స్ విపరీతంగా కొనటం మొదలు పెట్టడం కూడా ఓ రకంగా గోల్డ్ పెరగడానికి రీజన్ అవుతుంది. ఇండియన్ మార్కెట్స్లో కూడా గోల్డ్ అనేది బాగా కొంటున్నారు. 1,50,000 దగ్గర నుంచి కూడా బాగా కొంటున్నారు.
సో 2 లక్షల దాకా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనేది చెప్తున్నాం. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రేట్లు పెరుగుతున్నాయి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్ ఏ విధంగా ఉందండి? ఈక్విటీ మార్కెట్ అయితే దారుణంగా ఉందండి. మొత్తం ఎఫ్ఐఎస్ అంతా కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు. చాలా పాజిటివ్స్ న్యూస్ వచ్చినా కానీ అవి ఎక్కడ కూడా ఇదవ్వట్లేదు. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ డీల్ అయింది, అలాగే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఇంకా పెరుగుతున్నాయి. గ్రోత్ రేట్ వచ్చి 7.4 పెరుగుతుంది అన్నా కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్ అయితే ఎక్కడ సపోర్ట్ రావట్లేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే బాగా ఫాల్ అయినాయి. ఈ బడ్జెట్ ర్యాలీ అని లాస్ట్ 2 డేస్ కొంత పెరిగింది, మళ్ళీ ఇవాళ మైనస్లోకి వచ్చేసింది. 150 పాయింట్స్ డౌన్లోకి వచ్చింది. సో ఈక్విటీ మార్కెట్స్ కూడా అమ్మేసేసి గోల్డ్ సిల్వర్లోకి ఎంటర్ అవుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా అమౌంట్ రావట్లేదు అనేది అర్థమయ్యి అటు షిఫ్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఏదైనా బడ్జెట్ తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే ఏదైనా వస్తుంది, కానీ ప్రజెంట్ ఈక్విటీ మార్కెట్ నుంచి కూడా ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. అందరూ కూడా ఇటు గోల్డ్ సిల్వర్ ఓన్లీ కనపడుతుంది. ఏంటంటే డైలీ పెరిగేది ఏంటి అంటే గోల్డ్ సిల్వర్, ఇది తప్ప క్రూడ్ కూడా ఇప్పుడు పెరుగుతుంది, అలాగే కాపర్ పెరుగుతుంది. ఓన్లీ మెటల్స్, ఎనర్జీను మెటల్స్ పెరుగుతున్నాయి, కానీ మిగతావి ఏమీ పెరగట్లేదు. అదే పెద్ద నెగిటివ్ పాయింట్ అవుతుందండి. ఓకే శ్రీరామ్ చంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. బులెటిన్లో మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం.